ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? ఉదయాన్నే లేస్తున్నారా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నారా? వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకంగా రిసీవ్ చేసుకోండి. ఈ దినము కొరకు దేవుడు మనకి ఇచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. కీర్తన రాసినటువంటి గ్రంథము 34వ కీర్తన 10వ వచనము 2వ మాట నేను చదువుతున్నాను, గమనించండి. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ యొక్క మాట ఎవరు అంటున్నారంటే దావీదు అనుచున్నాడు. దావీదు జీవితంలో ఏదన్నా సలహాలు పొందాలన్నా, సహాయం కావాలన్నా, బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, శత్రువు పోరాటంలో ఉన్నప్పుడు దావీదు ఏం చేసేవాడంటే దేవుని సహాయాన్ని కోరుకునేవాడు. దేవుణ్ణి ఆశ్రయించేవాడు. దేవుని మీద ఆనుకొని ఉండేవాడు. దేవునితో సంభాషణ చేసేవాడు. ప్రతి కష్టము తనతో దేవునితో చెప్పుకునేవాడు. కాబట్టి ఇక్కడ తాను దావీదు అనుభవపూర్వకంగా రాస్తున్నాడు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా తండ్రి మనకు తండ్రి, పరలోకమందున్నటువంటి మన తండ్రి కాబట్టి, తండ్రి స్థానంలో దేవుడున్నాడు కాబట్టి, పిల్లల స్థానంలో మనం ఉన్నాం కాబట్టి మనం ఏది అడిగినా ఆయన మనకు కొదువ చేయడు. మత్తయి రాసిన సువార్తలో చెప్పబడుతుంది ఏమని? అడుగుడి మీకు ఇవ్వబడినని సెలవిచ్చుచున్నాడు. కాబట్టి మనం ఏది అడిగినా, యేసు నామములో మనం ఏది అడిగినా, ఆయన సన్నిధిలో మనం ఏది అడిగినా ఆయన మనకు కొరత చేయడు. ఏ లోటులో మనల్ని ఉంచనివ్వడు. కానీ ప్రతి అవసరత దేవునికి తెలుసు. నీలో ఉన్నటువంటి ప్రతి లోటు దేవునికి తెలుసు. నీలో ఉన్నటువంటి ప్రతి కొరత, ప్రతి అవసరము, ప్రతిదీ దేవునికి తెలుసు. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి మనము సహాయము పొందితే, దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క అవసరము మనకి తీరుస్తాడు. ఏ మేలు కొదువ లేకుండా చేస్తాడు. ఏది మన జీవితంలో ఏది కొదువ లేకుండా ప్రతి ఒక్కటి సమృద్ధిగా మనకి ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే దేవుని మీద ఆనుకొని జీవించినప్పుడు, దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు, వాక్యానుసారంగా మనము అనుసరించి నడుస్తున్నప్పుడు, దేవుని మీద ఆధారపడి మన చేతులు దేవుని వైపు చేతులెత్తి ప్రార్థించినప్పుడు మనకు ఏ కొదువ లేకుండా మనల్ని ఈ లోకంలో ఆయన పోషించనయ్యున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏది కొదువుగా ఉంది? ఏ కొరతతో ఉన్నావు? ఏ బాధతో బాధపడుచున్నావు? ఏ అవసరము తీరలేదని బాధపడుచున్నావు? బాధపడకు. యెహోవాని ఆశ్రయించు, ఆయన సన్నిధికి వెళ్ళు. మనుషులు చేస్తే సహాయము కొంతవరకే చేస్తారు. కానీ వారు సహాయము చేసిన తర్వాత, వారు కొన్ని దినాలు అయిన తర్వాత నా వల్ల ఈ సహాయము నువ్వు పొంది ఉన్నావు అని అంటారు. కానీ దేవుడు అలా అన్నారు. ఎందుకంటే మనము దేవుని బిడ్డలము, మనము దేవుని ఆశ్రయిస్తున్నాము, దేవునికి ప్రార్థన చేస్తున్నాము, దేవుని సహాయము పొందుతున్నాము. కాబట్టి ఆయన ఎప్పుడు మనల్ని తన బిడ్డలుగాను తన కౌగిల్లో ఉంచుకొని తన రెక్కల చేత మనల్ని భద్రపరుచుకొని మన ప్రతి అవసరతను ఆయన తీర్చనయ్యున్నాడు. దావీదు ఏ విధముగా దేవుని ఆశ్రయించాడో, ఏ విధముగా దేవుని దగ్గర నుంచి మేలులు పొందుకున్నాడో, ఆ విధముగానే మనము కూడా ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆశ్రయిద్దాము. దేవుని దగ్గర నుంచి ప్రతి మేలు, ప్రతి కొరత నుంచి మనకు విడుదల చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి మేము ప్రార్థన చేయించుండగా నా తండ్రి దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానంతో మీరు మమ్మల్ని బలపరిచారు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని మీరు సెలవిచ్చారయ్యా. ఇంతవరకు నా తండ్రి మిమ్మల్ని ఆశ్రయించక మనుషుల వైపు, మనుషుల సహాయం కొరకు మనుషుల్ని వెంబడించేమో మమ్మల్ని క్షమించు మా ప్రవ్వా. ఇది మొదలుకొని ఈ దినము నుంచి నా తండ్రి మిమ్మల్ని ఆశ్రయించటము మాకు నేర్పించు నా తండ్రి.
అయా మిమ్మల్ని ఆశ్రయించి మీతో ఉండి నా తండ్రి మీ దగ్గర నుంచి మా యొక్క ప్రతి అవసరతను మేము తీర్చుకునే విధముగా మాకు నేర్పించమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రియ బిడ్డల జీవితంలో నా తండ్రి ఆయా యొక్క ప్రార్థన ఎంతమంది వింటున్నారో వినబోతున్నారో వారి జీవితంలో నా తండ్రి గొప్ప మేలులు మీరు జరిగించమని అడుగుచున్నాను పరిశుద్ధాత్మదేవ. ఆయా వారి జీవితంలో ఏ మేలు కొదువై ఉన్నదో మా ప్రభువా, ఏ అవసరతతో ఉన్నారో, ఏ బాధతో ఉన్నారో, ఏ లేమితో ఉన్నారో, ఆయా ఏ ఇబ్బంది ఏ ఇరుకులతో ఉన్నారో నా తండ్రి ఆయా వారి జీవితంలో ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చమని అడుగుచున్నాను. ప్రతి లేమిలో నుంచి వారికి నా తండ్రి సమృద్ధి అయిన జీవితాన్ని వారికి దయచేయమని అడుగుచున్నాను. ఆయా దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి చుట్టూ మీ దూతలుంచండి, మీ సహాయము దయచేయమని అడుగుచున్నాను. ఆయా మీకు వందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధాత్మదేవా. అయా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ప్రతి పిల్లల్ని మీరు దీవించమని అడుగుచున్నాను. అయా ఏ వయసులో ఏ అక్కరతలో ఏ ఒక్క అవసరముతో బాధపడుచున్నారో ప్రతి అవసరాలను మీరు తీర్చమని అడుగుచున్నాను. అయా నన్ను అడుగుడి మీకు ఇవ్వబడనని మీరు సెలవిచ్చుచున్నాను. ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి నీ ప్రియ బిడ్డల ద్వారా నా తండ్రి మేము అడుగుచున్నాను. వారి జీవితంలో ఉన్న ప్రతి అవసరాలను మీరు తీర్చమని అడుగుచున్నాను. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి, పిల్లలు లేని వారికి పిల్లల్ని దయచేయండి, జాబు లేని వారికి జాబులు దయచేయండి, కోర్టు కేసులో ఉన్న వారికి కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. ఆయా సాతాను బంధకాల నుంచి విడుదల, శోధనల నుంచి విడుదల, బాధల నుంచి విడుదల, ఆయా ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల నా తండ్రి దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి. జీవితంలో సెటిల్మెంట్ లేకుండా కృంగిపోయి ఆయా బాధపడుచున్నారో వారికి నా తండ్రి వారు నిన్ను ఆశ్రయించుటకు నా తండ్రి వారి జీవితంలో గొప్ప ఉన్నతమైన స్థితిలో వారు వెళ్ళుటకు కృపను దయచేయండి. విద్య లేని వారికి విద్య దయచేయండి నా తండ్రి. ఆయా దేవా మీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులు ఆయా రుణ భారాల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను దేవా. ప్రతి విషయంలో నా తండ్రి ఆయా నీ ప్రియ బిడ్డలకి మేలు జరిగించమని అడుగుచున్నాను. ఏ కొదువ లేకుండా ఆయా వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో వారి పిల్లల్లో నా తండ్రి మంచి సమృద్ధి అయిన ఆశీర్వాదమును దీవెనలు మీరు దయచేయమని అడుగుచున్నాను. ఈ దినమున ఎంతమంది మ్యారేజ్ డే బర్త్డే జరుపుకుంటున్నారో వారి కుటుంబాలు వారి జీవితంలో శుభములు దీవెనలు పలుకుచున్నాను. నీ ప్రియ బిడ్డలు వెళ్ళుచున్న ప్రతి మార్గంలో నీ కాపుదలను దయచేయమని మా ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.